చాలామంది ఇన్వెస్టర్స్ యొక్క లక్ష్యం మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ స్కై హై రిటర్న్స్తో తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ని గెయిన్ చేయాలని చూస్తారు. రిస్క్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లాస్ కాకుండా తక్కువ కాలంలో అమౌంట్ డబుల్ కావాలని ఆశిస్తారు. కానీ తక్కువ కాలంలో రిస్క్ లేకుండా హై రిటర్న్స్ను సాధించడం అది ఒక సాహసం అని చెప్పొచ్చు. అది కేవలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా టైం స్పెండ్ చేయాలి, మార్కెట్ పైన రీసెర్చ్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలా కాకుండా తక్కువ రిస్క్తో లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్ను అచీవ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ అనేవి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా వరకు ట్యాక్స్ సేవింగ్స్తో పాటు సెక్షన్ 80C ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ చేయబడుతూ 7.1 యాన్యువల్ రిటర్న్స్తో 10 సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అయ్యే మోస్ట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పీపీఎఫ్. అలాగే పీపీఎఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఉండి 15 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్లో మంచి రిటర్న్స్ను మనం వీటిలో గెయిన్ చేయొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి చూస్తే ఇవి మోడరేట్ రిస్క్తో ఉండి కన్సిస్టెంట్లీ హయ్యర్ రిటర్న్స్ను జనరేట్ చేసే ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పద్ధతి ద్వారా స్పెసిఫిక్ అమౌంట్ను మంత్లీ బేసిస్ పైన లేదా లంసమ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తూ 15 to 18% రేట్ ఆఫ్ రిటర్న్స్ను మనం వీటిలో గెయిన్ చేయొచ్చు. కెనరా రోవాకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, కొటాక్ బ్లూ చిప్ ఫండ్ యావరేజ్గా 15 to 18% ఫర్ ఇయర్ రిటర్న్స్ను అందిస్తున్నాయి. వీటిలో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే 4.5 సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ టూల్స్లలో ఏది బెస్ట్, ఎవరికి బెస్ట్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒక వాస్తవ ఘటనను రివ్యూ చేద్దాం. అరవింద్ అండ్ మహేష్ ఇద్దరు సిటీలో ఒకే కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇద్దరు కొలీగ్స్. వీరిద్దరి వయసు 25 years. ఇద్దరికి సేమ్ సాలరీస్ 50,000 రూపీస్ పర్ మంత్. అరవింద్ మొదటి నుంచి ఫైనాన్షియల్ విజన్ ఉన్న వ్యక్తి, కానీ మహేష్ దానికి విరుద్ధం. ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేకుండా లైఫ్ను ఎంజాయ్ చేద్దాం అనుకునే రకం. ఫ్యూచర్ గురించి కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన కానీ అతనికి లేదు. అరవింద్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ విజన్తో తాను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి సేవింగ్స్ చేస్తూ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, పీపీఎఫ్ లాంటి ఇన్వెస్ట్మెంట్ టూల్స్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. ఎవరైతే ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్తారో వాళ్ళే ఫ్యూచర్లో పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. అరవింద్ నేచర్ కూడా అదే మార్గంలో వెళ్తూ తాను సంపాదిస్తున్న దాంట్లో ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఫార్ములా ఆధారంగా తన ఫైనాన్షియల్ ప్లాన్ సెట్ చేసుకున్నాడు. అంటే తాను సంపాదిస్తున్న దాంట్లో ముందుగా సేవింగ్స్ పైన ఫోకస్ చేస్తూ మిగతా అమౌంట్ తన అవసరాలకు, మిగతా ఖర్చులకు వాడుతూ సేవింగ్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అరవింద్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రొఫైల్ చూస్తే తనకు వచ్చే 50,000 సాలరీలో 5,000 రూపీస్ హౌస్ రెంట్, 5,000 రూపీస్ గ్రాసరీ, 5,000 రూపీస్ అదర్ యూటిలిటీస్కు ఖర్చు చేస్తూ మిగిలిన సేవింగ్స్ అమౌంట్గా ఉన్న 35,000 రూపీస్ను మ్యూచువల్ ఫండ్స్లో 10,000 రూపీస్ను ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే స్టాక్ మార్కెట్లో 10,000 రూపీస్, ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీలో 2,000 రూపీస్, పీపీఎఫ్లో 10,000 రూపీస్, అలాగే బ్యాంక్లో 3,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. కాలం గడుస్తూ ఉంది. అతనికి 30 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్య, పిల్లలు, అదనపు బాధ్యతలు కూడా పెరిగాయి, గృహ అవసరాలు కూడా పెరిగాయి. ఆఫ్ కోర్స్ సాలరీ కూడా పెరుగుతుంది. తాను మొదటి నుంచి ఫాలో అవుతున్న ఫైనాన్షియల్ డిసిప్లిన్తో స్టాక్ మార్కెట్లో వచ్చిన రిటర్న్స్తో తన ఆఫీస్కు దగ్గరలో సొంత ఇల్లు కొనుక్కున్నాడు. అలాగే ఈఎంఐ లేకుండా సొంత కారు కొని ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ ఫైనాన్షియల్ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రొఫైల్ గురించి చూద్దాం. మహేష్ కూడా 50,000 సాలరీ సంపాదిస్తున్నాడు. దాంట్లో లగ్జరీ ఇంట్లో రెంట్గా ఉంటున్నాడు.
జాబ్లో జాయిన్ అయిన 2 సంవత్సరాల్లోనే లగ్జరీ కార్ను బ్యాంకులో ఈఎంఐ ద్వారా కొన్నాడు. ఇలా విందులు వినోదాలు జల్సాలు చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యూచర్ విజన్ గురించి కానీ ఆలోచించకుండా, ఎలాంటి సేవింగ్స్ గురించి కానీ ఆలోచించకుండా కాలం గడుపుతూ ఉన్నాడు. తనకు వచ్చే 50,000 సాలరీలో హౌస్ రెంట్కు 15,000, 10,000 రూపీస్ గ్రాసరీకి, అలాగే బ్యాంకులో కార్ ఈఎంఐ గురించి 15,000, అదర్ యూటిలిటీస్కి 10,000, ఇలా వచ్చిన సాలరీ మొత్తం ఖర్చు చేస్తూ నెల చివరిలో జీరో బ్యాలెన్స్లో ఉంటూ నెక్స్ట్ వచ్చే సాలరీ గురించి వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. మహేష్ కూడా 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లితో పాటు ఫ్యామిలీ బాధ్యతలు కూడా పెరిగాయి. తన లైఫ్ పార్ట్నర్ మహేష్ యొక్క ఫైనాన్షియల్ ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయింది. జాబ్లో చేరిన 5 సంవత్సరాల కాలంలో ఎంత డబ్బులు వేస్ట్ చేశావు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎంత టైం వేస్ట్ చేశావని అతన్ని నిలదీసింది. బరువు బాధ్యతలు, పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తాము సేవింగ్ చేసుకున్న అమౌంట్తో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్లో టైం హార్జోన్ అనేది చాలా ముఖ్యమైనది. గడిచిన కాలాన్ని వృధా చేసిన డబ్బును తిరిగి పొందలేము. మహేష్ లైఫ్లో కూడా అదే జరిగింది. మనకు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన లేదా నెలకు 10,000 రూపీస్ సంపాదించిన సేవింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సేవింగ్ చేసిన అమౌంట్ను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పిఎస్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇలా ఇన్వెస్ట్మెంట్ టూల్ ఏదైనా సరే మన ఫైనాన్షియల్ గోల్, మన ఆర్థిక అవసరాలు, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల పెళ్ళిళ్ళు, ఎమర్జెన్సీ ఫండ్, కారు కొనడం, ఇల్లు కట్టుకోవడం, ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లాన్, ఇలాంటి ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే మన ఆర్థిక లక్ష్యం ఆధారంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టూల్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్లో మన ఫైనాన్షియల్ గోల్ను టైం హారిజన్ అలాగే రిస్క్ అనేవి చాలా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో చాలా రకాల ఆలోచనలు మన మనసును కలిచివేస్తాయి. వేటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వస్తుందా, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయా లాంటి డౌట్స్ రావడం సహజం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, మార్కెట్ గురించి రీసెర్చ్ చేయాలి. నష్టం వస్తే మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. ఇవి చాలా రిస్క్తో కూడుకున్నవి. ఇలాంటి సమయంలో చాలా తక్కువ రిస్క్తో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఎక్కువ లాభాలను పొందొచ్చు. మనకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్లో 13 to 18% వరకు మనం వీటిలో రిటర్న్స్ను గెయిన్ చేయొచ్చు. గ్యారంటీ రిటర్న్స్ ఇస్తూ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తూ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సురక్షితంగా ఉంటూ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అందించే ఇన్వెస్ట్మెంట్ టూల్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇదే పీపీఎఫ్. సో ఈ 2 ఇన్వెస్ట్మెంట్ టూల్స్లలో ఏది బెటర్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి అని చాలామందికి తెలుసు. ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ను మనం వీటిలో మినిమం 5,000 రూపీస్తో ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ, లేదా ఒకేసారి లంసమ్ అమౌంట్ను కూడా ఈ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా సిస్టమేటిక్గా ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం కార్ కొనుక్కోవడానికి లేదా ఇల్లు కొనడానికి లోన్ కోసం బ్యాంకులో అప్లై చేస్తాం. లోన్ ఎందుకు అప్లై చేస్తాం? మన దగ్గర అవి కొనుక్కోవడానికి లంసమ్ అమౌంట్ లేకపోవడం వల్లనే కదా. సో లోన్ తీసుకొని మంత్లీ ఈఎంఐ ద్వారా రీజనబుల్ అమౌంట్తో మీడియం లాంగ్ టర్మ్ టెన్యూర్లో మనకు కంఫర్ట్గా ఉండే విధంగా రీపే చేస్తాం. కాబట్టి ఈ బ్యాంక్ లోన్ మరియు ఎస్ఐపి అనేది కంపేర్ చేస్తే లోన్కు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎలా పే చేస్తామో మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఎస్ఐపి ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మనం రిటర్న్స్ను జనరేట్ చేయగలుగుతాం. ఈ సిప్ ఎలా పనిచేస్తుందంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్లలో ఏదైనా సరే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాంగ్ టర్మ్లో పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ఈ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల లేదా స్పెసిఫిక్
ఇంటర్వెల్లో మనకు బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్కు ప్రతి నెల 5,000 రూపీస్ చొప్పున 5వ తారీఖున డిడక్ట్ చేయబడతాయి. మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు మనకు యూనిట్స్ రూపంలో ఇష్యూ చేస్తారు నెట్ అసెట్ వాల్యూ ఆధారంగా. అది ఎలాగంటే నెట్ అసెట్ వాల్యూ ఒక్కొక్క యూనిట్ 20 రూపీస్ ఉందనుకుందాం. మనం 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 50 యూనిట్స్ మనకు అలాట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని ప్రకారంగా మన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత ఈ నెట్ అసెట్ వాల్యూ ఫండ్ 30 రూపీస్కి పెరిగితే మన దగ్గర ఉన్న 50 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 1,500 రూపీస్కు ఇవి ఇంక్రీజ్ అవుతాయి. ఇదే పద్ధతిలో మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతూనే ఉంటుంది. దీంట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా అంటే చక్రవడ్డీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ హై రిటర్న్స్ను జనరేట్ చేయబడతాయి. ఎస్ఐపిలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. 1 రూపీ కాస్ట్ యావరేజింగ్, 2 పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 3 డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే మార్కెట్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్నిసార్లు బియరిష్గా, కొన్నిసార్లు బుల్లిష్గా మారుతూ ఉంటుంది. ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ను సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ బియరిష్గా ఉంటుందో అప్పుడు మనకు ఎక్కువ యూనిట్స్ కొనడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ బుల్లిష్గా ఉంటుందో అప్పుడు మనం తక్కువ యూనిట్స్ కొనగలుగుతాం. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. మార్కెట్లో చేంజెస్ జరిగినప్పుడు అంటే బియరిష్ టు బుల్లిష్గా ఉన్నప్పుడు మనకు తక్కువ ధరలో ఎక్కువ యూనిట్స్ కొంటాం. ఆ తర్వాత మార్కెట్ పీక్కు వెళ్ళినప్పుడు మన యూనిట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇదే మనకు హై రిటర్న్స్ అందిస్తాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్ వల్ల యావరేజింగ్ అవుట్ అవుతూ హై రిటర్న్స్ మనం వీటిలో గెయిన్ చేయొచ్చు. అలాగే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పైన వచ్చే రిటర్న్స్ మాత్రమే కాకుండా రిటర్న్స్ పైన కూడా మనం ప్రాఫిట్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సర కాలంలో మ్యూచువల్ ఫండ్స్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకుందాం. రేట్ ఆఫ్ రిటర్న్స్ 15% అనుకుంటే ఇయర్ ఎండ్లో మనకు క్రియేట్ అయ్యే కార్పస్ 1,15,000. అలాగే రెండవ సంవత్సరం చూస్తే 1,15,000 ప్లస్ 15,000 రేట్ ఆఫ్ రిటర్న్స్తో 1,32,000 రూపీస్కు మన అమౌంట్ గ్రో అవుతుంది. దీంట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా అంటే చక్రవడ్డీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్పై హై రిటర్న్స్ను మనం పొందగలుగుతాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి సంవత్సరం రేట్ ఆఫ్ రిటర్న్స్ 15% వస్తాయి అనుకోవడం పొరపాటు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఒక సంవత్సరం 12% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 18% రావచ్చు. యావరేజ్గా 12 to 15% రిటర్న్స్ను మనం వీటిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎస్ఐపి ద్వారా ప్రతి నెల 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ అలా 15 ఇయర్స్ టైం పీరియడ్లో యావరేజ్గా 12% రేట్ ఆఫ్ రిటర్న్స్తో ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందో చూద్దాం. ప్రతి నెల 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 9 lakhs అవుతుంది. అలాగే 12% రేట్ ఆఫ్ రిటర్న్స్తో 16,22,880 రూపీస్ ఎస్టిమేటెడ్ రిటర్న్స్తో టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 25,22,880 రూపీస్ మనకు వస్తాయి. అదే రకంగా మంత్లీ 1,000 రూపీస్ కానీ 2,000 కానీ 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో 15 ఇయర్స్లో 20 ఇయర్స్లో మనకు ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ గురించి చూద్దాం. నేషనల్ సేవింగ్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు 1968లో పబ్లిక్లో సేవింగ్స్ను ఎంకరేజ్ చేయడం కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ను లాంచ్ చేశారు. పీపీఎఫ్ అనేది లాంగ్ టర్మ్లో సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్గా ఉండి మంచి రిటర్న్స్ను అందించే స్కీమ్ ఇది. ప్రస్తుతం ఉన్న సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది కాబట్టి
ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు, ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ అచీవ్మెంట్ ఉన్న వాళ్ళ కోసం ఇది చాలా బెస్ట్ అండ్ సెక్యూర్ స్కీమ్ అని చెప్పొచ్చు. పీపీఎఫ్లో ఉన్న ఫీచర్స్ గురించి చూస్తే దీంట్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 500 రూపీస్ నుంచి మ్యాక్సిమం 1,50,000 రూపీస్ వరకు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీంట్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందులో ఉంది. ప్రతి సంవత్సరం 31st మార్చ్లో ఇంట్రెస్ట్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. పీపీఎఫ్లో లాకింగ్ పీరియడ్ 15 ఇయర్స్ ఉంటుంది. 15 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం మొత్తం కార్పస్ ఫండ్ విత్డ్రా చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకా 5 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. అలాగే పీపీఎఫ్లో డిపాజిట్ రూల్స్ చూస్తే ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్లో మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, ఇయర్లీ కానీ ఇలా ఎప్పుడైనా 1,50,000 రూపీస్ వరకు మనం వీటిలో డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ అనేది ఆన్లైన్లో కానీ, క్యాష్ ద్వారా కానీ, డీడీ రూపంలో కానీ మనం వీటిలో పేమెంట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్లలో, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్లలో, ప్రైవేట్ బ్యాంక్స్లలో, అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పీపీఎఫ్లో నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ నామినేషన్ ఒకరికంటే ఎక్కువ మందికి కూడా చేయొచ్చు. నామినీ ఇద్దరు ఉంటే ఎవరికి ఎంత షేర్ పర్సెంట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ పీపీఎఫ్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో మన బ్యాలెన్స్ అమౌంట్ పైన 25% వరకు లోన్ పొందవచ్చు. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ 2% ఫర్ ఇయర్గా ఉండి 36 మంత్స్లో రీపే చేయాల్సి ఉంటుంది. అలాగే పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఎవరైతే ట్యాక్స్ సేవింగ్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పీపీఎఫ్లో విత్డ్రా రూల్స్ చూస్తే ఇందులో 15 ఇయర్స్ లాకిన్ పీరియడ్ కంటే ముందే విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత చేసుకుందామంటే అలౌ చేయరు. అకౌంట్ ఓపెన్ చేసిన 7 ఇయర్స్లో ఫ్రీ మెచ్యూరిటీ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 2 సెషన్స్లో విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ను ఫీ మెచ్యూర్గా క్లోజ్ చేయాలనుకుంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్తో క్లోజ్ చేయొచ్చు. అకౌంట్ హోల్డర్ కానీ, పేరెంట్ కానీ లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ సంభవిస్తే దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఫ్రీ క్లోజింగ్ చేస్తారు. అలాగే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి లేక ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే తప్పని పరిస్థితుల్లో కాలేజీ అడ్మిషన్ రిసిప్ట్ లేదా దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయడం ద్వారా ఫ్రీ మెచ్యూర్గా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ లిమిటేషన్స్ గురించి చూస్తే దీంట్లో లాకిన్ పీరియడ్ 15 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ లేదు. 7 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ వచ్చినా మనం డిపాజిట్ చేసిన అమౌంట్ను లిక్విడిటీగా మార్చుకోలేము. 7 ఇయర్స్ తర్వాత ఫ్రీ మెచ్యూర్ అకౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందు ఈ లిమిటేషన్స్ గురించి ఆలోచించి, అలాగే లాకిన్ పీరియడ్ 15 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసే పేషెన్స్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా ట్యాక్స్ సేవింగ్ గురించి ఆలోచిస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్లో జస్ట్ 3 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్తో పాటు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కూడా పొందొచ్చు. పీపీఎఫ్లో ఇంట్రెస్ట్ రేట్ ఇప్పటి వరకు 9% కంటే ముందుకు వెళ్ళలేదు. ప్రస్తుతం 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అలాగే పీపీఎఫ్ అకౌంట్ వైఫ్ అండ్ హస్బెండ్ జాయింట్గా ఓపెన్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇంకొక లిమిటేషన్, పీపీఎఫ్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1,50,000 కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవకాశం లేదు.
పీపీఎఫ్ రిటర్న్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్రతి నెల 5,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్లో 16,27,000 కార్పస్ ఫండ్ మనం గెయిన్ చేయొచ్చు. ఇందులో 15 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 9 lakhs, అలాగే 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 15 ఇయర్స్లో 7,27,000 రూపీస్ టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ పొందగలుగుతాం. టోటల్గా 15 ఇయర్స్లో మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తే 16,27,000 రూపీస్ మెచ్యూరిటీ అమౌంట్ మనకు వస్తుంది. సో ఈ 2 ఇన్వెస్ట్మెంట్ టూల్స్లు మీకు నచ్చిన, మీకు కంఫర్ట్గా ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ను పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ కామెంట్ను పోస్ట్ చేయండి.